సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. చెప్పవచ్చిన మాటలు నా మాటలు కాకుండా నీ మాటలేనైనా తండ్రి, నీ పిల్లలకునైనా తండ్రి వివరించుటకు నాకు సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలు. చాలా దినాల తర్వాత, సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ వద్దకు వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవాదేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలా దినాలైంది మీతో కలిసి వాక్యం పంచుకొని తర్వాత నా యొక్క ఉద్యోగరీత్యా చాలా దూరం వెళ్ళి తర్వాత తిరిగి ఏదో అనుకోని పరిస్థితిలో నేను రావడము, నేనేదో వాక్యం వినాలని అన్నకు ఫోన్ చేస్తే అన్న వాక్యం చెప్పానని అన్న అడగడం, దేవుడు చాలా సంతోషాన్నిచ్చాడు. సరే, దేవుని ఒక వాక్యాన్ని కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు వారి రొట్టె ద్రాక్షారసం దగ్గరికి వచ్చాం కదా. మనం అందరం దేని దగ్గరికి వచ్చాం? బల్ల దగ్గరికి వచ్చాం. బల్ల ఏదానికి సాదృశ్యం? రొట్టె ద్రాక్షారసం. దేని సాదృశ్యం? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. మానవునికి మనిషికి రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. ప్రతి మనుషుడికి రక్తం అనేది చాలా ముఖ్యం. దీంట్లో చాలా రకాలైనటువంటి రక్తం మనకు ఉంటుంది. ఏ పాజిటివ్ అని, ఏ నెగిటివ్ అని, ఏ బి పాజిటివ్ అని, ఓ పాజిటివ్ అని, ఏబి పాజిటివ్ అని, ఇట్లా కానీ రకరకాలటువంటి రక్తం అనేది మనుషునికి ఉంటుంది. మరి ఈ రక్తము ఏదైతే ఉందో, ఈ రక్తము ఒక మనుషుడికి మరి పైకి ఉన్నట్టుంది. మానవుడికి ఒకవేళ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక వ్యక్తికి ఏదన్నా, ఒక స్త్రీలకు ఆపరేషన్ జరిగినప్పుడు కానీ, పురుషులకు ఆపరేషన్ జరిగినప్పుడు కానీ ఏమంటారు? రక్తం గినా పోయినప్పుడు అయా రక్తం తెచ్చుకోండి అంటారు. ఎందుకు? ఈ రక్తం అనేది తయారు చేయలేనటువంటి పరిస్థితి. ఎవరు, ఏ మానవుడు కూడా, ఏ శాస్త్రజ్ఞుడు కూడా ఈ యొక్క రక్తాన్ని ఎవరు తయారు చేయలేరు. ఒక మనిషికి రక్తం కావాలంటే తిరిగి మళ్ళా వేరే మనిషి యొక్క రక్తం వాడాల్సిందే తప్పక అతను తయారు చేసే మటుకు రక్తాన్ని మరి ఎవరు ఇవ్వలేరు. మరి మానవుని రక్తమే ఇంత ప్రాముఖ్యమైనప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ఇంకెంత ప్రాముఖ్యమైనదని ఆలోచన చేద్దాం కదా. మనిషి ఈ లోకములో ఉండి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రతికి చనిపోయేటువంటి ఈ మానవుడికే ఆ దేవాది దేవుడు ఒక రక్తాన్ని మనకిచ్చి, ఆ రక్తము చాలా ప్రాముఖ్యమైనదిగా మన కంటి కనపడుతుంది. బహుశా ఎవరు ఆలోచించరేమో. మనిషి రక్తం ఎంత ప్రాముఖ్యమైనదంటే అనారోగ్యంలో ఆపరేషన్ చేసుకున్న వారికి తెలుస్తుంది కదా. రక్తానికిన ఆ వ్యక్తికి ఇయ్యకపోతే పొరపాటునకిన రక్తం తక్కువైనప్పుడు మనిషి చనిపోతాడనంగా ఆ యొక్క రక్తం విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఏమనుకుంటారు? ఏముందిలే, ఎంత జల్సా చేసినా ఏమున్నా ఏమవుతుందనే నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడుకుంటాడో అప్పుడు తెలుస్తుంది మనిషి యొక్క రక్తం విలువ కదా. మరి మానవుని రక్తమే ఇంత విలువైనప్పుడు మనం ఇంతకంటే ప్రాముఖ్యమైనటువంటి రక్తం దగ్గరికి వచ్చాం కదా ఇప్పుడు కదా. మానవుని రక్తమే ఇంత ప్రాముఖ్యమైనది నీకు తెలిసినప్పుడు దీనికన్నా ప్రాముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి వచ్చాం కదా. ఒకసారి గ్రంథం చూద్దామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చాలా చక్కగానండి. ఆలోచించండి, వాక్యాన్ని పరిశీలించండి. యెహోవా గ్రంథము అచ్చట కొంచెం ఇచ్చట కొంచెం జరుగుతుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం ప్రకారం 16వ వచనం ప్రకారం యెహోవా గ్రంథమును ఏం చేయాలి మనం? అచ్చట కొంచెం ఇక్కడ కొంచెం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం దొరుకుతుంది. యెహోవా వాక్యం ఒకటే దగ్గర దొరకదు మీకు. అక్కడ కొద్దిగా ఎన్ని సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని మనం దాలించాలి. అందుకో దేవుడు ఏమంటాడు? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకునండి, పరిశోధించండి, పరిశీలించండి. ఎందుకు చెప్తున్నాడు మాటలన్నీ? మీరు చాలా జ్ఞానవంతులు,
ఎవరు సామాన్యులేని కాదు, మానవుడు చాలా ప్రాముఖ్యమైనవాడు దేవుడికి. తెలుసా ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఈనాడు నువ్వు బ్రతికున్నావంటే కారణం ఆ దేవాది దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కదా. ఇంత కాపాడుతున్న దేవుడికి నువ్వు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళు ఆలోచించండి. ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఏ కాల గర్భంలో కలిసిపోతున్నారు, కానీ నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు నిలబెట్టాడు ఒకసారి ఆలోచించు. ఎందుకు నేను బ్రతికిస్తున్నాడు? ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చేసి నిన్న రాత్రి ఉన్నాడు, ఉదయం లేడే. కారణం నువ్వు మాత్రం ఎందుకు బ్రతికున్నావు? నువ్వు మాత్రం కావాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు, నేను బ్రతికున్నావు. ఒకసారి ఆలోచించండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దామా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకున్నామా? ఎబ్రీ పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు ఎక్కడికి వచ్చామంట? మనం హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుటువంటి యేసుక్రీస్తు వారి రక్తము దగ్గరికి మనం అందరం ఎక్కడికి ఉన్నాం ఇప్పుడు? మరీ శ్రేష్టముగా పలుకుతుంది. ఏం పలుకుతుంది? యేసుక్రీస్తు వారి రక్తము ఏమని పలుకుతుంది? ఇదేముంది? మరి శ్రేష్టముగా పలుకుతుందంట. ఎవరి రక్తం కంటే శ్రేష్టంగా పలుకుతుంది? హేబేలు రక్తం. ఇంతకు హేబేలు రక్తం ఏమని పలికింది? ఇప్పుడు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందంటే రక్తం అనేది మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఒకనాడు హేబేలు రక్తం మాట్లాడింది. ఆ మాటల కంటే మరి శ్రేష్టముగా యేసుక్రీస్తు వారి రక్తం కూడా మాట్లాడుతుందనే భాగం ఏడుంది కదా. ఇంతకు హేబేలు ఏమని మాట్లాడింది? హేబేలు రక్తం ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం. నువ్వు చేసిన పని ఏంది? నీ తమ్ముని యొక్క రక్తము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తం అనేది మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే అక్కడ చెప్పలా. ఏమని మాట్లాడుతుందో అక్కడ చెప్పలా. నీ తమ్ముడైన హేబేలు ఉన్నారు కదా, ఆ హేబేలు నువ్వు కొట్టి చంపినావు కదా, ఆ రక్తం అంట ఏమని చేస్తుంది? ఇక్కడ మొరపెడుతుంది. ఎందుకు మొరపెట్టాలి? దేనికి మొరపెట్టాలి? ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయం కాడికి వెళ్దాం. ఇక్కడ కొంతమంది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదికి వచ్చును. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? హేబేలు ఒక్కడే ఉన్నాడా? హేబేలు కానించి ఎంతమంది ఉన్నారు? చాలామంది నీతిమంతులు కనపడుతున్నారు ఇక్కడ. చాలామంది నీతిమంతులు కనపడుతున్నారు. జకర్యా ఒకటే కాదు, జకర్యా మొదలుకొని బరకియా కుమారుడైన జకర్యా వరకు. అంటే ఈ జకర్యా ఎలా చనిపోయాడో మనం బైబిల్లో రాయలేదు, కానీ అతను కూడా తన రక్తాన్ని చిందించి ఏం చేశాడు? చనిపోయాడు. ఒకనాడు హేబేలు చనిపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి ప్రతి ఒక్క నీతిమంతులంతా ఏమైపోతున్నారంట? చనిపోతున్నారు. చనిపోయి వారి యొక్క రక్తము ఏమంటున్నారు ఇక్కడ? ఏమంటుంది? మా రక్తము మొర పెడుతుంది కదా. ఏమని మొరపడుతుంది మళ్ళా? ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం.
వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి. అదండి హేబేలు రక్తం మాట్లాడుతున్నది. నీతిమంతుల యొక్క రక్తం ఏమని మాట్లాడుతుందంటే, ఒకనాడు మేము నీ కోసం కష్టపడి, నీ కోసం చెమట వచ్చి, నీ కోసం మేము రక్తం చిందించి ఈ భూమిని వదిలిపెట్టి ఈ పరదేశకు వచ్చామయ్యా. కానీ ఈనాడు ఎలా ఉన్నారంటే, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఉంటాడు. ధనవంతుడు లాజరు గురించి అంటాడు. ఏమంటాడు? దేవుడు అంటాడు, ఒక చక్కని మాట అంటాడు. చూడదా, లూకాసు సువార్త 12వ అధ్యాయం ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం ధనవంతుడు అన్న మాటలకు దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అన్నాడా, అడుగుతున్నానన్నాడా? కదా, ఎంత చక్కని మాట అన్నాడు చూడండి. ఎవరు అడుగుతున్నారు? ఈ నీతిమంతులే కదా. ఈ నీతిమంతులు చనిపోయి రక్తాన్ని చిందించి ఆడ మొరపెట్టుకుంటున్నా, అయ్యా మేము కష్టపడి వచ్చామయ్యా, నీకోసం పని చేసే వచ్చామయ్యా, నీకోసం మేము సేవ చేసి వచ్చామయ్యా. కానీ భూమి మీద ఉండరు చూసారా? భూమి మీద నీ ప్రజలు అనుకుంటున్నావే, ఏ ప్రజలైతే నీ ప్రజలు అనుకుంటున్నావే ఆ ప్రజలు నిన్ను ఎలా స్తుతిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో ఒక్కసారి చూడయా, వారికి ప్రతిదండం చెయ్యా. ఎందుకయ్యా ఇంకా వదిలిపెడుతున్నావు? వారు ఒకవేళ వచ్చినంత వరకు మాకు ఆ యొక్క పరలోక రాజ్యం లేదే, ఇంకా ఎంతకాలం తీర్పు తీర్చక ఎంతకాలం ఇంకా ఎదురు చూస్తూ ఉంటామని దేవుణ్ణి అడుగుతున్నారండి. అందుకోసం ప్రకటన గ్రంథం అంటాడు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకై ఉంటావయ్యా నువ్వు? ఇంకా ఎన్ని దినాలు వేచి చూడాలి? ఇంకా ఎన్ని దినాలు మేము ఎదురు చూడాలి? దేవుడు అంటున్నాడు, ఒక్క పాపి కూడా నరకంలో పడడం నాకు ఇష్టం లేదయ్యా. ఇంకా దినమెల్లా నా చేతులు చాచి ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నా కుమారుడు వస్తాడు, ఈరోజు నా కుమారుడు వస్తాడు, ఈరోజు వస్తాడు, ఈరోజు నమ్ముకుంటాడని ఇంకా మనకేం చేస్తున్నాడంటే ఆవిష్నిస్తున్నాడు కదా. హేబేలు రక్తం ఏమని మొదలు పెడుతుంది? ఇప్పుడు ప్రతిదండన చేయమని మొరపెడతా ఉంది కదా. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. హేబేలు రక్తం మనని అడుగుతున్నప్పుడు, మొరపెడతాన్నప్పుడు, ఆ మొరపెట్టినప్పుడు నీ న్యాయమేనా కాదా ఆలోచించండి. నీవు నేను చేసే పనికి ఈ లోకంలో దేవునికి పనికి రానటువంటి మన జీవితంలో దేవుని పనికి వచ్చే పనులు చేసాం. ఒక సరే పనికి రాకుంటే దేవుడు ఒకనాడు ఈ నీతిమంతులంతా అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారు. అయ్యా ఇంకా ఎంతకాలం వయసు చూస్తాం? నీ వల్ల ఉపయోగం ఉందా దేవునికి? నీ వల్ల దేవునికి ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంటే నువ్వు ధన్యుడు, ఉపయోగం ఉంటే నేను ధన్యురాలం. ఉపయోగం లేకపోయింటే నీ గురించి కూడా అడిగేవారు ఉన్నారు, జాగ్రత్త. దేవుడు చాలా గొప్పగా చేసుకున్నాడండి. ఎంత గొప్పగా అంటే నిజంగా వాక్యం చదువుతూ ఉంటే, ఇంత గొప్పవాడివా నువ్వు? ఎప్పుడో తల్లి గర్భంలో రాలిపోవాల్సినట్టు నేను చిన్ననాటి నుంచి పుట్టుకతో తల్లి గర్భంలో పడినప్పుడు నుంచి నిన్ను ఎంత చక్కగా పోషిస్తున్నాడంటే నిజంగా ఆలోచిస్తే. అందుకోసం దావీదు అంటాడు, ఒక మాట అంటాడు, నువ్వు కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడే. నిజంగా కదా, అంతే కదా. ఎప్పుడన్నా నీ గురించి నువ్వు ఆలోచించావా? ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించావా? నేను బ్రతుకుతున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, ఎవరికి లేనటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యము నాకు వచ్చింది అని ఏ పొద్దైనా ఆలోచించావా?
చాలామంది హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్కి వెళ్ళామనుకో చాలామంది రోగులు చూస్తాం కదా. మేము కూడా కొంత హాస్పిటల్లో ఆడగిడెళ్ళి బెడ్షీట్లు పంచడం, పనులు పంచడం ఇట్లా చేస్తూ ఉంటాం. ఆడ పరిస్థితి ఎల్లప్పుడూ బాగా అదేంటే బాధ వేసేదంటే, నిజంగా దేవుడు ఇలాంటి పరిస్థితి రాకుండా నాకు కాపాడాడు కదా. నిజమే కదా. మీరు ఎప్పుడైనా దేవుని స్వార్థ చేశారా? హాస్పిటల్కి వెళ్ళి స్వార్థ చేశారు ఎవరైనా? చేయలే కదా. ఒకసారి వెళ్ళి చూడండి. 2 పళ్ళు తీసుకెళ్ళి ఒక రోగికి ఇచ్చి 2 మాటలు దేవుని నమ్ముకోయా అని ఒక మాట చెప్పేశారండి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, దేవుడు ఎంత గొప్పవాడో నీకు అక్కడే నిరూపిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తే హాస్పిటల్కి వెళ్తే గుర్తొస్తుంది. అలాంటి పరిస్థితి నీకు రాలా, అలా నిన్ను ఉంచలా దేవుడు. నిన్ను గొప్పవాడికి ఉంచాడు. నీకు ఏ రోగము లేకుండా ప్రతి చక్కగా నా కుమారుడు బ్రతకాలని ప్రతిరోజు తిండి పెడుతూ, ప్రతిరోజు నీకు కాపాడుతూ, కంటికి కనుపాపలాగా నీ చేతులతో ఎత్తి పట్టుకుంటున్నాడే, అరచేతిలో నీ చెక్కున్నాడే. ఎంతకన్నా గొప్ప భాగ్యం కావాలా నీకు? ఆలోచించండి. ఇంత గొప్పవాడివాను అంటే, అవును మనం చాలా గొప్పవాళ్ళం దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళండి. నేను సామాన్యమైన కాదు, నేను సామాన్యమైన కాదు. ఒకనాడు యెహోషువ సూర్యచంద్రులను ఆపాడంటే మనుషుడే, మానవుడా కాదా? ఒక మానవుడు దేవుని యొక్క విశ్వాసంతో ఏమన్నాడు? సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగు అన్నాడా లేదా? ఆగిపోయినా లేదా? సృష్టిని కూడా ఆపేటువంటి శక్తి మానవుడికి ఇచ్చాడు. సృష్టిని కూడా ఆపేటువంటి శక్తి నీకు ఇచ్చాడు. నువ్వు మొరపెట్టావా? నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు దీనంగా నువ్వు ప్రార్థన చేసావా? నీ మాట దేవుడు వింటాడండి. వింటున్నాడా లేదా? ప్రతిరోజు నేను కాపాడుతా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎంతకన్నా ఏం కావాలా? మరి నేను కాపాడుతున్న దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నిన్ను కాపాడుతున్న దేవుడికి నువ్వు ఏమి చేస్తున్నావు? ఆదివారం వస్తుంది, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బల్ల తీసుకుంటున్నావు, మళ్ళీ తిరిగి ఆదివారం మధ్యలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవునికి ఏ రకంగా ఉపయోగపడుతున్నావు ఆలోచించండి. నీ వల్ల దేవుడికి ఉపయోగం అంటూ ఉందా? నీ వల్ల దేవునికి ఉపయోగం లేనప్పుడు, నీకు ఇచ్చినట్టు జీవితం అవసరమా? అందుకోసమే కదా ఇక్కడ అంటుంది అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఏమంటున్నాడు? నాదా సత్యస్వరూపి. ఎందుకయ్యా ఉపయోగం వెళ్ళినప్పుడు ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నావు? అందుకోసం ఏమన్నాడు? మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? స్వార్థను ప్రకటించుడే. ఈ మాటలు కూడా చెప్పలేము మనం. అదే కదా చెప్పాడు దేవుడు చెప్పింది. మోయమన్నాడా? కాడి మోయమన్నాడా? ఆయన కాడి చాలా సులువైనదే. కాడి ఎంత సులువైంది? నా కాడి మోయుడి అది చాలా సులువు. ఏది సులువు? అంతకన్నా సులువా? దేవుని మాటలు 2 మాటలు ప్రతి ఒక మనిషికి చెప్పడం సులువా కష్టమా చెప్పండి? సులువే కదా. మరి ఈ సులభమైన మాట కూడా చెప్పలేకపోయినప్పుడు దేవునికి ఉపయోగం ఉంటారా లేదంటారా? మనం ఇప్పుడు చెప్పండి. నీ వల్ల దేవునికి ఉపయోగమా లేదా? ఆలోచించండి. మరి హేబేలు రక్తం అడుగుతున్నది న్యాయమా కాదా? న్యాయమే. మరి యేసుక్రీస్తు వారి రక్తం ఏం మాట్లాడుతుంది చూద్దామా? ఇప్పుడు హేబేలు రక్తం ఏమనబడుతుంది? శిక్షించమని అడుగుతుంది. మరి యేసుక్రీస్తు వారి రక్తం ఏమని మాట్లాడుతుంది చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ, క్షమించండి 26వ అధ్యాయం, 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇది నా రక్తము. ఎవరి రక్తం ఇది? యేసుక్రీస్తు వారి రక్తము. ఏమని చెప్తాను చూడండి. పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తం. ఏమంటున్న రక్తం ఇది? ఇదేంటిది? హేబేలు రక్తం చూస్తే శిక్షించమని అంటుంటే యేసుక్రీస్తు వారి రక్తం ఏమంటుంది?
నా రక్తమయ్యా, ఇది నా రక్తం. ఏం చేయాలా? ఈ పాపిని క్షమించాలా, ఈ పాపిని రక్షించాలా, ఈ పాపిని కరుణించాలా, ఈ పాపికి ఇంకా ఆయుష్ని ఇవ్వాలని మన ప్రతిదినం ఏం చేస్తుంది ఈ రక్తము? ఏం చేస్తుంది? మన పాపాలను ఏం చేస్తూ ఉంది? ఇంకా కడుగుతుందండి. బాప్తీసం తీసుకున్నాం కదా, మరలా ఏమైపోతున్నాం? మరలా ఆయనకి పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. అయినా నేనేం చేస్తుంది? మరలా ఏం చేస్తుంది? కడుగుతూ ఉంది. ఎంత శ్రేష్టమైన రక్తం అండి ఇది. ప్రతి పాపి అది ఎలాంటి వాడైనా కానీ, ఎంత తప్పు చేసినప్పుడైనా కానీ వాడు వచ్చి ప్రభువా నన్ను క్షమించని ఒక్క మాట అంటే రక్షించడానికి సమర్థ రెడీగా ఉన్నాడంటే ఎంత గొప్పటువంటి రక్తం అండి ఇది. ఎంత శ్రేష్టమైన రక్తం అండి ఇది. ఆలోచించావా? నువ్వు ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, ఎంత నీచమైన కార్యక్రమాలు చేసినప్పటికీ అయినా కానీ నిన్ను దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించంటే నిన్ను రక్తంతో కడుగుతానంటున్నాడే. ఇంత గొప్పటువంటి రక్తం ఎక్కడైనా దొరుకుతుందో? ఆలోచించండి. ఇంకా ఆలోచించండి ఒకసారి. శ్రేష్టమైన రక్తం అండి ఇది. అక్కడికి వచ్చినాం మనం. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? శ్రేష్టమైన రక్తం దగ్గర ఉన్నావు. ఇలాంటి రక్తం నీకు ఎక్కడ దొరకదండి. ఏ లోకంలో ఎవరు ఇవ్వలేరు ఇది. ఎంత డబ్బులు ఇచ్చి కొన్నా కానీ నీకు ఇలాంటి రక్తం దొరకదు. నీకు ఎంత డబ్బులు వెలవిచ్చినా కానీ నీకు ఇలాంటి రక్తం దొరకదే. ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్పది కదా. ఇంత శ్రేష్టమైన రక్తం దగ్గరికి వచ్చావే, నువ్వు ఎంత గొప్పవాడు ఆలోచించు. ఇప్పుడు నిద్ర వస్తుందా? ఆలోచించండి. నిద్రపోతాను కొంతమంది. నా మాటలు ఏమన్నా నిద్ర వస్తున్నాడా? ఆలోచించండి. ఎంత గొప్ప రక్తం ఇది కదా. ఎంత శ్రేష్టమైన గొప్ప రక్తమా. హేబేలు రక్తం అయితే శిక్షించాలని అడుగుతుంటే యేసు రక్తం ఏమంటుంది ఇప్పుడు? కరుణించా, పాపిని కడుగు, కాపాడుతున్నా. అయ్యా కాపాడుతా. నువ్వు అది తీసుకున్నప్పుడల్లా ఏమంటుంది తెలుసా? క్షమించిన, క్షమాపణ. అయ్యా ఎంత గొప్ప రక్తం ఇది. ఇలాంటి రక్తం దగ్గరికి నువ్వు వచ్చినావే, ఇలాంటి రక్తం దగ్గరికి వచ్చావు. చూడండి ఇంకొక మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఆయన అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను. ఇదండి సహవాసం కలిగి ఉంటావా? సహవాసం కలిగితే నీ రక్తం, ఆ రక్తం ఏం చేస్తుంది? నిన్ను పవిత్ర చేస్తుంది. మరి మిస్ చేస్తున్నావే నువ్వు, మిస్ అయిపోతున్నావే నువ్వు. ఆదివారం రాకుండా ఎగరగొడుతున్నావే. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైనదో నీకు తెలియదే. సహవాసం కలిగి ఉంటేనే యేసుక్రీస్తు వారి రక్తం నేను కడుగుతుందని ఉండే. ఎప్పుడైనా ఆలోచించావా? సహవాసం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు నియమింపబడినటువంటిది, దేవుడే నిర్ణయించాడు. ఇది సహవాసం కలిగి ఉండండి. సహవాసం కలిగి ఉంటే మీ పాపాలు క్షమించబడతాయి. ఆ రక్తం తీసుకోండి. ఈ క్షమ లేకనే ఎంతోమంది జైల్లో మగ్గిపోతున్నారు తెలుసా. సినిమా కదా, జడ్జి గారు తలుచుకొని కోర్టుకి వెళ్తాం. తప్పు చేసిన వ్యక్తి వెళ్తాడు, జడ్జి దగ్గరికి వెళ్తారు. లాయర్లు ఇటుపక్క వాళ్ళ తరపున ఒక లాయర్, వీళ్ళ తరపున ఒక లాయర్ మాట్లాడుతుంటారు. ఈ లాయరు గిన చెప్పినటువంటి మాటలు గిన ఈ జడ్జి గారికి సరిపోలేదనుకో, అయ్యా పలానా శిక్షణ ప్రకారం నువ్వు తప్పు చేసినందువలన నిన్నేం చేస్తున్నాను, జైలు శిక్ష ఇస్తున్నాను, జైలు పంపిస్తాను. ఒకవేళ జడ్జి గారు గిన క్షమించాను పో అన్నాడు అనుకో, నువ్వు జైల్లో ఉంటావా? ఉన్నాం కదా. ఆ క్షమ లేదే, ఈ లోకంలో ఆ క్షమ లేదే. కానీ మనకుంది. అయ్యా నేను తప్పు చేశానని నువ్వు మొరపెట్టావా, నీకేం చేస్తున్నాడు? క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు. నువ్వు పవిత్రుడు అయిపోయినావు పో.
నీ పాపములని హిమము కంటే తెల్లగా. ఇంతకన్నా గొప్పదా? ఆలోచించండి. ఇంత గొప్పదా యేసు రక్తం? ఇంత గొప్పదా యేసు రక్తం? అంటే నిజమేనండి, చాలా గొప్పది, చాలా గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉంచాడు. ప్రతిదినం గుర్తు చేసుకోమన్నాడు, ప్రతి ఆదివారం గుర్తు చేసుకోమన్నాడు. ప్రతి ఆదివారం ఏమన్నాడు? కొరింథీ పత్రిక 1 కొరింథీ 11 అధ్యాయం ఏమన్నాడు? ప్రతి ఆదివారం దీన్ని ఏం చేస్తున్నాడు? గుర్తు చేసుకోండి, ఇది నా రక్తము కదా. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నావు? గుర్తు చేసుకుంటున్నావు. నీ కుమారుడు ఎలాగ చనిపోయాడు, ఆ కుమారుని గుర్తు చేసుకుంటున్నావు, ఆ రక్తాన్ని గుర్తు చేసుకుంటున్నావు. సాదృశ్యంగా ఏం చేసుకుంటావు? రొట్టెని తీసుకుంటున్నావు, ద్రాక్షారసం తీసుకుంటున్నావు. ఆలోచించండి దేవుడా, ఎంత శ్రేష్టమైన రక్తం మీ దగ్గరకు వచ్చింది. ఇదిగిన మిస్ చేసుకున్నావా? ఇదిగిన నువ్వు ఆదివారం ఏముందులే అనుకుంటా. చాలామంది నెగ్లెజెంట్ ఏముంది తెలుసా? ఆదివారం ఏం పోయినావులే, ఆన్లైన్లో చూసుకుని ఉందాం, మాకే ఉందాం అనుకుంటాం కదా. ఎప్పుడు లేనటువంటి పనులన్నీ ఆ రోజు వస్తాయి, ఆదివారమే వస్తాయి. ఆదివారం పొద్దున్న నిద్ర లేస్తానే ఆ రోజే వస్తాయి ఫోన్లన్నీ. ఈరోజు ఎలాగైనా నువ్వు పలానా పర్సన్ కలవాలా, నీకు ఈరోజు పని అవుతుంది అంటాడు. మరి ఈ 2 విధాలుగా ఉంటావు నువ్వు. ఇప్పుడు ఎట్లా పోవాలా? ఇట్లా పోతావా, ఇట్లా పోతావా? ఆదివారం దేవుని మందిరానికి రావాలంటే నిజంగా నేనే లేటుగా వచ్చిన, క్షమించాలా. కానీ ఆదివారం ఎంత తొందరగా దేవుని దగ్గర రావాలంటే ఎందుకు అంత ఆలస్యం అవుతుంది మనకు? దేవుడు అంటే ప్రేమ లేదా? తగ్గిందా? యేసుక్రీస్తు వారి రక్తం తగ్గింది. నీకు రక్తము, ఇంత గొప్ప రక్తాన్ని దగ్గరికి రావాలంటే నువ్వు లేట్ చేస్తున్నావు ఎందుకు? దీని యొక్క విలువ నీకు తెలియలేదని అర్థం. యేసుక్రీస్తు వారి విలువ నీకు తెలియలేదు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం విలువ నీకు తెలియట్లేదని అర్థం. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆలోచించేయండి. ప్రతి ఆదివారం నువ్వు తప్పక ఏం చేయాలా? దేవుని మందిరానికి వచ్చి నువ్వేం చేయాలా? రొట్టె ద్రాక్షరసాలు పాలు పొందాలా. అర్థమైందా? ఇంకో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 2. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందో. చాలండి, ఇంత గొప్ప రక్షణ ఎంత సులభంగా ఉంది కదా. రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఎంత సులువుగా తెలుసండి. ఇంత గొప్ప రక్షణ. క్షమించమని ఒక మాట అడిగితే నేను క్షమిస్తానంటే, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావా? నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? తప్పించుకొని నువ్వు ఏమైనా చేయగలుగుతావా? దేవుడు ప్రతిదీ చూస్తున్నాడే. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకోడు? ప్రియుడాలా ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ పొందలేదా? ఆలోచన చేయండి. ఒకవేళ రక్షణ పొందినా కూడా దేవుని దగ్గరికి రాలేకపోతున్నావా? దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఏదో నామకార్థంగా వచ్చి దేవుని వాక్యం వినేసి ఏదో 4 మాటలు వినేసి రొట్టె ద్రాక్షను తీసుకుని వెళ్ళిపోతున్నావా? పరీక్షించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు? తప్పించుకోలేవు, ఎక్కడికి పోలేవు. దేవుని దగ్గర నుంచి ఎక్కడున్నా లాక్కొని వస్తాడు. ఎంత సులువైనటువంటి ఇలాంటి యొక్క జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు సులువుగా తప్పించుకోగలుగుతావా? తప్పించుకోలేవండి. చూడండి, ఒకనాడు ఎంతకంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయుని వారి యొద్దకు చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మరూపంగా వెళ్ళి
వారికి ప్రకటించినప్పటికీ కూడా ఆ ఓడలేకి రాలేదండి. ఒకనాడు సులభమండి, రక్షణ రాయా, రక్షించబడతావు. ఓడలేక రాయా, నువ్వు రక్షణ పొందుతావు, నీ బ్రతుకు బాగుపడుతుంది. ఓడలోకి వస్తే నీ జీవితం బాగుపడుతుంది. ఓడలోకి వస్తే బ్రతుకుతావు, జీవిస్తావంటే 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు నోవహు ప్రకటించాడండి. వచ్చారా? రాలేదే. ఎంత సులభం ఇది! దేవుని మాట, నోవహు మాటలు ఎన్ని ఆ ఓడలోకి వచ్చింటే రక్షించమందేవాళ్ళు కదా. కానీ ఆ మాటలే వినలేకపోతున్నావే నువ్వు. ఆ మాటలే వినలేకపోతున్నాం మనం. వింటున్నాము, మళ్ళీ ఏమైపోతుంది, ఈ నుంచే విన్నామా, ఆ తలుపు దాటి కిందికి వెళ్ళిపోయినామనుకో మళ్ళీ గుర్తుంటుంది వాక్యం. మళ్ళీ గుర్తుంటుందా? పోయిన ఆదివారం ఏం విన్నామా అన్నామనుకో, క్వశ్చన్ పొరపాటున క్వశ్చన్ వేసామనుకో గుర్తుంటుందా? అప్పుడు తీస్తాం మనం పుస్తకాలన్నీ, రాసుకున్న పుస్తకాలన్నీ. ఎందుకు గుర్తుంటుంది కదా. మరి ఉదయంలో భద్రపరచుకోమని అన్నాడే దేవుడు. ఏం చెప్పాడు? నీ హృదయంలో భద్రపరచుకో. ద్వితీయోపదేశకాండంలో అన్నాడు, నీ పిల్లలకు ఏం చేయమన్నాడు? మొదట నీ హృదయంలో భద్రపరచుకో, తర్వాత నీ పిల్లలకి ఏం చేయమన్నాడు? నేర్పించాలి. ఎలా నేర్పించాలి? మొదట మనకే గుర్తుండదే కదా. మొదట మనకే గుర్తుండు. మన పిల్లలకి ఏం నేర్పిస్తాం చెప్పండి? వారు త్రోవ నడిచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారు నిద్ర లేచినప్పుడు నువ్వేం చేయాలా? వాక్యాన్ని నువ్వు ప్రకటించాలా, నేర్పించాలా కుమారులకి. తప్పిపోతాడు వాడు. ఉదయం చిన్ననాటి నుంచే వాడికి నేను నేర్చుకున్నాను అనుకో, పెద్ద అయినప్పుడు ఏం చేస్తాడు? వాటి నుండి తొలగిపోడు. నేర్పిస్తున్నావా? ఆదివారం ఒక్కరోజు సండే స్కూల్ ఉంటుంది. ఆదివారం ఒక్కరోజే సండే స్కూలు. ఆదివారం ఒక్కరోజే దేవుని మాటలు పిల్లలకి వినబడేది. మరి మిగతా రోజులు దేవుని వాక్యం వింటున్నారా పిల్లలు? నీ మాట వింటున్నారా పిల్లలు? వాక్యం నేర్పిస్తున్నావా నువ్వు? వాక్యం నేర్పిస్తున్నావా? ఆలోచించండి. చిన్ననాటి నుంచే నేను దేవుని దయలో పెంచమని చెప్పాడు దేవుడు. పెంచుతున్నావా? ఆలోచించండి. యేసు రక్తం ఏమని పలుకుతుంది ఇప్పుడు? క్షమించు, క్షమించు, క్షమించు. అది తీసుకున్నప్పుడు క్షమాపణ మనకు దొరుకుతూ ఉంది. ఆ రక్తం, యేసుక్రీస్తు వారి రక్తం తీసుకున్నప్పుడల్లా మనకేమొస్తుంది? క్షమాపణ దొరుకుతూ ఉంది. మరి నీవు నేను ఇప్పుడు ఓ ప్రమాణం చేసావు. మనం ఇప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక మాట అన్నాం. ఏమన్నా గుర్తుందా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాం. బద్దులం అంటే కదా. మరి నువ్వు బద్దులమైనావు. నీవు కూడా నీ సహోదరు నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమైన అంటే నువ్వు ఆల్రెడీ మాట ఇచ్చేసావు. మరి నీ సహోదరు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? మన సహోదరులు, మన సంఘంలో ఉన్న వాళ్ళకి ఒకరి సహోదరు అంటే ఒక సహోదరికి పట్టడం లేదు. మరి నీ సహోదరి కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రాణమే పెట్టే స్థితికి నేను తీసుకోమంటున్నాడు, రమ్మంటున్నాడు. నువ్వు ప్రాణం పెట్టాయి నీ సహోదరి నిమిత్తం. నేను పెట్టాను కదా. నేను మీకోసం నీ ప్రాణాన్ని పెట్టేప్పుడు మీరు కూడా ఏం చేయాలా? నీ సహోదరి నిమిత్తం ప్రాణం పెట్టమంటే ప్రాణమే పెట్ట. అసలు మాట పంటనే పడ్డం లేదే. మాట అంటేనే పడ్డంలే. మరి ప్రాణం పెడతావా? మళ్ళీ ఎలా క్షమిస్తాను నేను? రక్తం ఎలాగ నిన్ను క్షమిస్తుంది? యేసుక్రీస్తు వారి రక్తము క్షమాపణ దొరకాలంటే నీ సహోదరుల నువ్వు ఎలా ఉన్నావు? నీ సహోదరుల వల్ల నువ్వు ఎలా ఉన్నావు? క్షమిస్తున్నావా? క్షమ అనే గుణం ఉందా?
నా సహోదరుడేలే, ఏదో తెలియక అన్నాడు, నా సహోదరులే, పోనీలే తెలియదు, క్షమించేద్దాం. ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70 సంవత్సరములు. అంటే మనిషి జీవితం ఎంతవరకు ఉంది ఇప్పుడు? మహా అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరం మటుకు నీ సహోదరిని క్షమించమనంటే నువ్వు ఒక్కసారి క్షమించలేకపోతున్నావే. ఒకవేళ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలైనా యేసుక్రీస్తు వారు ఏమని పలుకుతుంది ఇప్పుడు? క్షమించు, క్షమించు, క్షమించు. మరి నీ సహోదరుల పట్ల, మన సహోదరుల పట్ల ఎలా ఉన్నాం? క్షమాపణ ఉందా? క్షమాపణ ఉందా? చూడండి, ఇంకొక మాట చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకొని బహు సమీపంగా ఉందండి. ఈ రక్షణ చాలా సమీపంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది, నీ ముందరకు వచ్చింది, నీతో మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడావా? ఒక్కసారి నువ్వు అడిగావా? అయ్యా నన్ను క్షమించమని అడిగావా? నిన్ను క్షమించడానికి రక్షణ సరే చాలా సమీపంగా ఉంది, నేను రక్షిస్తా ఉంటున్నాడే. మరి ఈ రక్షణను నేను నిర్లక్ష్యం చేసినావు అనుకో, ఈ రక్షణ నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేసి నాకు కాదులే నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఈ వాక్యం నాకు కాదులే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, రేపు వచ్చే వారం చూద్దాంలే అని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు అనుకో, ఎంత గొప్ప రక్షణ ఎలాగూ తప్పించుకుంటావు. క్షమిస్తాడా? నీ కుమారుడు నీ ముందర తప్పు చేస్తేనే, చిన్న తప్పు చేస్తేనే క్షమించ ఒక దెబ్బ కొడతావే కదా, కొడతావా లేదా? మన ముందర మన పిల్లలు తప్పు చేశారనుకోండి, ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3వ సారి కూడా చెప్పినప్పుడు ఏం చేస్తావు? ఒక దెబ్బ కొడతావు కదా. మరి దేవుడు 70 సంవత్సరాల వరకు నేను క్షమిస్తానే ఉండి చివరికి నీకు చనిపోయిన తర్వాత కూడా నీకు క్షమించాలంటే క్షమిస్తాడా? ఇప్పుడు న్యాయం ఉందా ఆడ? చెప్పండి, న్యాయం ఉందా? లేదండి. జాగ్రత్త. చాలా రక్షణ నీ దగ్గరికి వచ్చింది, నీ ముందరికి వచ్చింది. ఇప్పుడు గిన తప్పించుకున్నావా? ఇప్పుడు గిన ఒకవేళ గిన వద్దు కాదనుకొని వెళ్ళిపోయావా? దేవుని పిల్లారా, తప్పించుకోలేవు. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఈ క్షణము దాటితే నెక్స్ట్ నిమిట్ ఏం జరుగుతుందో నీకు తెలియదు. నడుచుకుంటా పోతానే ఉంటావు, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, ఏమైపోతావు నువ్వు? ఆ లోపలగిన నువ్వు దగ్గర రక్షణ లేదనుకో, ఏమైపోతావు? జాగ్రత్త. రక్షించబడిన నీవు ఇంకా ఏముందిలే దేవుడికి క్షమించాడులే అనుకో, నువ్వు ఈయన భ్రమలో ఉన్నావేమో. ఆలోచన చేయి. ఇంకా పాపం చేసుకుంటా పోతున్నావేమో. జాగ్రత్త. అవకాశం ఇచ్చాడు, రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, మరలా నువ్వు పాపంలోకి వెళ్ళావు అనుకో, దేవుడు నేను క్షమించండి. జాగ్రత్త. రోమపత్రిక చివరికి ఒక మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం, ఈ దినమే, రేపు కాదు నీది, ఈ దినమే నీ రక్షణ దినం. జాగ్రత్త. ఈరోజు ఇచ్చాడు నీకు, ఈరోజు మిస్ చేసుకున్నావా? రేపు లేదు. జాగ్రత్త. యేసుక్రీస్తు వారి రక్తం ఏమి చెప్తుంది ఇప్పుడు నీకు? క్షమిస్తాను అంటుంది. మరి హేబేలు రక్తం ఏమంటుంది? మరి శ్రేష్టమైన రక్తమా కాదా ఇది? ఎవరి దగ్గరికి వచ్చాం మనం? హేబేలు కంటే మరీ శ్రేష్టమైన రక్తం దగ్గరికి వచ్చాం కదా. ఈ బల్ల నీకు ఏం చూపిస్తుంది?
క్షమాపణ చూపిస్తుంది, క్షమ చూపిస్తుంది. ఆ క్షమ దగ్గరికి నువ్వు వచ్చావు. చాలా గొప్పవాడి నువ్వు. చాలా చాలా గొప్పవాళ్ళం మనం. ఎవరికి లేనటువంటి ఈ యొక్క యోగ్యతను నీకు నాకు మాత్రం దొరికింది. అన్యులకు దొరకలేదే బయట ఉండే వాళ్ళకి. దేవుడు నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాలా, దేవుడి దగ్గర కూర్చోబెట్టుకోవాలని నిన్ను అనుకుంటున్నాడే. అంత గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చినావంటే నువ్వు వదిలేది ఎలా తప్పించుకుంటావయ్యా, ఎలా వదులుకుంటావయ్యా? వదులుకోవద్దు. దేవుని గట్టిగా పట్టుకో, పరలోకం చేరుతావు. ఈ లోక ఆశల కోసం, ఈ లోక భోగ్యాల కోసం నువ్వు ఒకవేళ కన్నా దేవుని మాటలు చెవి పెట్టావా, పెడచెవి పెట్టావా, తప్పించుకోలేవు. ఏముందిలే ఈరోజు కాదు రేపు చూద్దామని ఆలోచన చేసావా, నరకానికి పాత్రలు అవుతావు. జాగ్రత్త. ఇంత గొప్ప అవకాశం నీకు ఇచ్చాడు. మరలా ఈ వాక్యం దొరకదు నీకు. మరలా వింటావని ఆశ నీకు వద్దు. ఉన్నప్పుడే, విన్నప్పుడే, నువ్వు వింటున్నప్పుడే దేవుని దగ్గర రా, దేవుని అడుగు. బల తీసుకుంటాను నీవు. జాగ్రత్త, నేను క్షమిస్తున్నాడు. మరలా తప్పు చేయకుండా, మరలా అదే పాపం చేయకుండా నువ్వు దేవుని దగ్గరికి ఒప్పుకొని క్షమించమని తీసుకో. దేవుని దగ్గర చేరుతావు. దేవుని దగ్గర దేవుడు ఈ మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాము. మోకరించండి.